మీ అందరికీ ముందుగా తెలియజేయబడిన పాఠము, మనుషుల మెప్పు నీ ఆత్మకు ముప్ప. మనుషుల మెప్పు నీ ఆత్మకు ముప్ప అనే ఒక చక్కటి ఆలోచనాత్మకమైన సందేశాన్ని గురించి ఈరోజు వివరించాలని నేను ఆశపడుతున్నానండి. మెప్పు అనగా అర్థం ఏంటి అంటే మెచ్చుకోవడం లేదా అభినందించడం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పొగడ్డం, పొగడ్తా, లేదంటే గొప్పవారిగా చెప్పడం, కొనియాడడం, ఘనపరచడం, కీర్తించడం, ఇలాంటి అర్థాలు వస్తుంటాయండి. మెప్పు అనగా మెచ్చుకోవడం, అభినందించడం, పొగడ్తా, గొప్పవారిని చెప్పడం, కొనియాడడం, ఘనపరచడం, కీర్తించడం అనే అర్థాలు వస్తుంటాయండి. అలాగే మన పాఠంలో ముప్పు అంటే ప్రమాదం, నష్టం అనే అర్థాలు వస్తుంటాయండి. ఈరోజు భూమి మీద ఉన్న వారంతా కూడా ఇష్టపడేది, కోరుకునేది ఏదైనా ఉంది అంటే ఒకటి ఉందండి. అదే ఏంటి అంటే తనని అందరూ గుర్తించాలి, ఎంతమందిలో ఉన్నా తనకు గుర్తింపు కావాలి, తనను మెచ్చుకోవాలి, తనని కీర్తించాలి, తనను గణపరచాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారండి. అసలు ఈ మెప్పును కోరుకోలేని వారు ఎవరైనా ఉంటారంటే ఎవరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే, నువ్వు 10 మందిలో నా గురించి పొగిడితే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా, 100 మందిలో నా గురించి పొగిడితే ఎలా ఉంటుంది, ఎవరి గురించి చెప్పలేంది నా గురించే చెప్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అని ప్రతి ఒక్కరు కూడా సహజ సిద్ధంగానే కోరుకుంటూ ఉంటారు. అంటే అందరిలో నన్ను పొగడాలి, అందరిలో నన్ను కీర్తించాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అయితే మరి ఇలా మెప్పు రావాలంటే లోకంలో ఉన్నవారు ఏం చేస్తుంటారంటే ఎన్నో కార్యక్రమాలు అనేవి చేస్తుంటారు. లోకానికి ఒక మర్యాద ఉంది, లోకానికి ఒక నీతి ఉంది. దాన్ని మనం ఏమంటాం, లోకనీతి లేదా లోక మర్యాద అని అంటాం. అయితే వాళ్ళ దృష్టిలో ఏ పని చేస్తే మెచ్చుకుంటారో వాళ్ళు ఆ పనులు చేసి మెప్పు పొందుతారు. కానీ వాక్యాల ప్రకారంగా, మరి బైబిల్ ప్రకారంగా మెప్పు పొందాలి అని అంటే ఏం చేయాలి, బైబిల్ ఏం చెబుతుంది అనే విషయం గురించి మనం ఆలోచించగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయము 32-33 వచనాలు మనం చూడగలిగితే, వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 32-33 వచనాలు. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. ఇక్కడ ఈ మాటల్లో మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించిన వల్ల మీకు ఏమి మెప్పు కలుగును అంటే, లోకంలో ఉన్నవారు ఏం చేస్తుంటారంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తే వీరు కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సహాయం చేస్తే ఈ వ్యక్తి కూడా ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. ఎందుకంటే నాకు ఆ రోజు ఆ వ్యక్తి సహాయం చేశాడు కదా, నేను కూడా ఈరోజు సహాయం చేయాలి, అది మన ధర్మం అని లోకంలో ఉన్న మనుషులు అనుకుంటారు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి బైబిల్ ఏం చెబుతుంది, దేవుడు ఏం చెబుతున్నారు అంటే, లోకంలో ఉన్నవారు ఏం చేస్తారట అంటే, మీకు మేలు చేయవారికే మేలు చేసిన మీకు ఏమి మెప్పు కలుగును, పాపులను అలాగే చేతురు కదా. అంటే వాళ్ళు మేలు చేసేవారికి వాళ్ళు కూడా మేలు చేస్తారు. కానీ మనకు మెప్పు కలగాలంటే మనకు మేలు చేయలేని వారికి కూడా, అంటే మనకు కీడు చేసేవారికి కూడా మనం ఏం చేయాలి, మేలు చేయాలి. కీడు చేసేవారికి కూడా మనము మేలు చేయాలి. అలా మేలు చేస్తేనే అప్పుడు మనకు మెప్పు అనేది కలుగుతుంది. అయితే అంటే మెప్పు ఎలా కలుగుతుంది అని అంటే, మనకు మేలు చేసేవారికి మాత్రమే కాకుండా మనకు కీడు చేసేవారికి కూడా మనం మేలు చేయాలి. వాళ్ళు శత్రువు అయినప్పటికీ వాళ్ళకి ఏం చేయాలి అంటే మనం మేలు చేయాలి. అయితే ఈ మెప్పు అనేది కలుగుతుంది. ఈ మెప్పు ఎలా కలుగుతుందో మనం చూస్తాము. మరి ఎవరి వల్ల కలగాలి
ఈ మెప్పు అనేది, ఈ ఘనత అనేది ఎవరి వల్ల కలగాలి? దాని గురించి బైబిల్ ఏం చెబుతుందో మనం మంచి మాటలు చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచన బయలుపరిచినప్పుడు ప్రతి వానికి, చివరి మాట చూడండి, ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. అంటే ఈ మెప్పు అనేది ఎవరి వల్ల కలగాలి? ఎవరి వల్ల కలగాలి అంటే దేవుని వల్ల కలగాలి. అంటే భూమి మీద మనం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనం చేసే క్రియలకు, మనం చేసే పనులకు మెప్పు, ఘనత అనేది ఎవరి వల్ల కలగాలి అంటే దేవుని వలన కలగాలి. అలాగే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కూడా మెప్పు ఎవరి వల్ల కలిగిందో ఒక మంచి మాటను చూద్దామండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 22వ వచనం మనం చూడగలిగితే, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యని చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. ఈ మాటలో మనం చూడగలిగితే పేతురు గారు ప్రసంగం చేస్తూ ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును. అంటే యేసుక్రీస్తు వారికి కూడా మెప్పు ఎవరి వల్ల కలిగింది? ఎవరి వల్ల కలిగింది అంటే తండ్రి అయిన దేవుని వల్ల మెప్పు అనేది కలిగింది. తండ్రి అయిన దేవుని వల్లే యేసుక్రీస్తు వారికి మెప్పు అనేది కలిగింది తప్ప అక్కడ మనుషుల వల్ల కలిగినట్లుగా ఆ సందర్భంలో రాయబడింది. అయితే మరి మెప్పు అనేది దేవుని వల్ల కలగాలని అనుకుంటే మరి మనుషులు మాత్రం ఏం కోరుకుంటున్నారు? దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మెప్పు అనేది దేవుని వల్ల కలగాలనుకుంటే మరి మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనుషులు ఏం కోరుకుంటున్నారు అన్నదాన్ని మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చెబుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 5వ వచనం, 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 5వ వచనం, 16వ వచనం. ఈ 4 వచనాలు మనం చూడగలిగితే, మనుషులకు కనబడకుందని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయవాలని చేయకుండా జాగ్రత్త పడి, లేని పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. 2వ వచనం. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీవు ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 6వ వచనం కూడా చూడగలిగితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రిని ప్రార్థన చేయము. అలాగే 15వ వచనంలో కూడా మనం చూడగలిగితే, మీరు మనుషుల 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు.
ఈ సందర్భం ఏంటి అని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి ప్రారంభంలో చెబుతూ మనుషులుగా మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, మీరు చేసే పనులు ఎలా ఉండాలి అంటే మీరు చేసే క్రియలు కానివ్వండి, మీరు చేసే ధర్మం కానివ్వండి, మీరు చేసే ప్రార్థన కానివ్వండి, మీరు చేసే ఉపవాసం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనుషులకు కనబడాలని మీరు చేయొద్దు. మనుషులకు కనబడాలి, మనుషులు గుర్తించాలి అని మీరు ఎప్పుడు కూడా ఏది చేయొద్దు అని యేసుక్రీస్తు చెప్తున్నారండి. ఎందుకు మరి యేసుక్రీస్తు వారు మనుషులకు కనబడేటట్టుగా చేయొద్దు అని అంటున్నారంటే అది మనకు ముగింపుకు వెళ్ళేసరికి మనకు అర్థమవుతుందండి. అలాగే మరొక మంచి మాట మనం చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. అద్వితీయ దేవుని వలన అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకరి వల్ల ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? చాలు. అద్వితీయ దేవుని వల్ల వచ్చు మెప్పును కోరక ఒకరి వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు అంటే ఆ మొదటి శతాబ్దం కాలంలోకి వచ్చేసరికి వాళ్ళు ఎలా మారిపోయారట? దేవుని దగ్గర నుంచి మెప్పు మాకు అవసరం లేదు, భూమి మీద ఉన్న మనుషులు మమ్మల్ని వాళ్ళ యొక్క మెప్పు మాకు చాలు, వారు మమ్మల్ని గణపరిస్తే చాలు, దేవుడు మాకు మెప్పు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనుషులు మాకు మెప్పు ఇస్తే చాలు, అంటే మనుషులు మమ్మల్ని గుర్తిస్తే చాలు, మనుషులు మమ్మల్ని గణపరిస్తే చాలు అనే స్థితిలోకి వెళ్ళిపోయారు. అదేవిధంగా మరొక మంచి మాట చూడగలిగితే అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం మనం చూడగలిగితే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించిరి. మరి ఏం కోరుకున్నాట? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించారు అని అంటే ఈరోజు ఆ కాలంలో ఎలా ఉన్నారో ఈ కాలంలో కూడా మనం ఎలా ఉన్నాము అని మనం అందరినీ కూడా మనల్ని మనం విమర్శించుకోవాలండి. మనం చేసే ఏ కార్యక్రమం అయినా, ఏ పని అయినా ఎవరి గురించి చేస్తున్నాము, మనం చేసే కార్యక్రమాలు దేవుని మెప్పించాలని చేస్తున్నామా, లేదంటే భూమి మీద ఉన్న మనుషులను మెప్పించాలని చేస్తున్నామా? ఒకవేళ మనుషులను మెప్పించాలని చేస్తే దాని యొక్క స్థితి మనం వాక్యపట్నంలో చదువుకున్నాం, అది మరలా చదువుకున్నాం ఈ తర్వాత. అంటే మనం దేవుని కొరకు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నాం అనుకోండి, చేసే కార్యక్రమం ఎలా చేయాలి, ఎలాంటి మనసుతో చేయాలి అంటే ఇదిగో నేను ఈ కార్యక్రమం చేయడం వల్ల దేవుడు నన్ను మెచ్చుకుంటారు, దేవుని వద్ద నుంచి నాకు ప్రతిఫలం వస్తుందని ఒక మంచి మనస్సాక్షితో మనం చేయాలి తప్ప భూమి మీద ఉన్న మన పైన ఉన్న నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వీళ్ళేదో గుర్తిస్తారు, వీళ్ళేదో ప్రతిఫలం ఇస్తారు, లేదు వీళ్ళేదో పదవి ఇస్తారు అని మనం ఏదైనా చేస్తామనుకోండి, భూమి మీద అయితే మనకు ప్రతిఫలం వస్తుంది, కానీ పరలోకంలో అయితే ప్రతిఫలం రాదండి. మనం మత్తయి సువార్త చదువుకున్న సందర్భంలో మీరు మనుషులు కనబడాలని చేయొద్దు, వారి ప్రతిఫలం పొంది ఉన్నారంటే మరి ఎవరి దగ్గర పొంది ఉన్నారు అంటే లోకంలో పొంది ఉన్నారు. ఆ మాట ఒకసారి మరలా గుర్తు చేసుకుని చూడండి. 6వ అధ్యాయం 2వ వచనంలోని కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవల్లని వేషధారుల సమాజ మందిరములోను వీధులలోనూ చేయులాగిన నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెబుతున్నాను. అలా చేయొద్దని చెప్తున్నారు, వాళ్ళకి ప్రతిఫలం ఉందని చెప్తున్నారు. ఇంతకీ ఆ ప్రతిఫలం ఇచ్చింది దేవుడు కాదండి, లోకంలో ఉన్నవారు. వాళ్ళకి అక్కడ ఇచ్చిన ప్రతిఫలం వచ్చింది దేవుని వల్ల కాదు, లోకం వల్ల. లోకంలో మనం ఏదైనా చేసామనుకోండి, చాలా గొప్పలండి అని అంటారు, కానీ లోకనీతి దేవుని నీతికి సమానం కాదు. అంటే మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే పనులు ఎలా అంటే మన పైన ఉన్న వారి నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళని మెప్పించాలి. ఈ కార్యక్రమం చేస్తే నేను వాళ్ళ దృష్టిలో గొప్పవారిగా ఉంటాను, ఈ కార్యక్రమం చేస్తే వీళ్ళని గుర్తిస్తారు, లేదంటే ఏదో పదవిస్తారు, ఇలాంటి ఆలోచనతో మనము కనుక ఏ కార్యక్రమం చేసినా ఏం జరుగుతుంది అంటే ప్రతిఫలం వస్తుంది.
ఎక్కడ? భూమి మీద ప్రతిఫలం వస్తుంది, పరలోకంలో ప్రతిఫలం రాదు. ఎందుకంటే మనందరికీ తెలిసిన మాట, మీరందరూ ఎన్నోసార్లు విన్న మాట, మనుషులు ఏం చూస్తారు, దేవుడు ఏం చూస్తారు? మనుషులు ఏం చూస్తారు? పై రూపాన్నే చూస్తారు. అంటే మనం ఎలా మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము ఇంతవరకే చూడగలరు తప్ప మన ఆలోచనలోకి ఎవరైనా వెళ్ళగలరా? మన మనిషి యొక్క ఆలోచనలోనికి ఏ మనిషి కూడా వెళ్ళలేడు. కానీ దేవుని గురించి రాయబడిన మాట ఏంటి? హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అనే కీర్తన గ్రంథంలో మాట రాయబడింది. అంటే హృదయమును అంతరింద్రియములను, అంటే మనం అదేవిధంగా కీర్తన గ్రంథం 139లో కూడా మనం చూసినప్పుడు ఏమంటారు? నేను కూర్చున్నప్పుడు, నేను పడుకున్నప్పుడు, నేను లేచినప్పుడు, ఇంకా ఏమంటారు? ఆలోచన నాకు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. అంటే మనం దేవుని కోసం ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యక ముందే ఎప్పుడు చేద్దాము, ఎలా చేద్దాము, ఎవరెవరి ద్వారా జరిగిందామన్న ఆలోచన మన మధ్యలోనికి రాక మునిపే మన మనసు ఎవరు స్కాన్ చేస్తారు? ఎవరికి తెలిసిపోద్ది? దేవునికి తెలిసిపోద్ది. మనం కనుక ఏదైనా ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో మనం చేసామనుకోండి, దేవుడు ఎలా ప్రతిఫలం ఇస్తారా? ఇవ్వరండి. నిజంగా మనం పనిచేసే చోట్ల కూడా అండి ఎలా ఉంటుంది అని అంటే, మనం ఒక చోట పనిచేస్తూ ఉంటాము. అయితే నేను పనిచేసే దానికోసమే చెప్తుంటాను. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటారంటే, నా పైన సూపర్వైజర్లు ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర నేను ప్రతిఫలం పొందాలి అని అంటే, ఏదో నాకు శాలరీ పెరగాలని వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేస్తున్నాను అనుకోండి, శాలరీ పెరగాలని వాళ్ళ దగ్గర నేను నటిస్తున్నాను అనుకోండి, ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, నాకు శాలరీ పెంచుతారా? శాలరీ పెంచరు, శాలరీ తగ్గిపోద్ది. ఇంకా ఎంత వేద్దాం అనుకుంటున్నారో అది ఇంకా తగ్గిపోద్ది. అవునా కదా? అయితే ఇలా భూమి మీద ఏంటి అని అంటే, మనుషులు ఎవరు గుర్తించలేరు మరి ఎలాంటి ఒక పని మనం చేసేటప్పుడు ఎలాంటి మనసుతో చేస్తున్నాము. నిజంగా ఎవరికైనా వ్యతిరేకంగా చేస్తున్నామా, ఈ వ్యక్తి చేస్తున్నాడు మనం చేయకపోతే బాగోదు అన్న ఉద్దేశంతో చేస్తున్నామా, లేదు అంటే నిండు మనసుతో నా పరలోకం తండ్రి నాకు అప్పగించిన బాధ్యత ఏంటి అంటే ఆయన పని నేను చేయాలి, సువార్త ప్రకటింపవలసిన భారము నా పైన మోపబడి ఉన్నది, అయ్యో సువార్త ప్రకటించిన ఎలా నా శ్రమ అన్నారు. అంటే దేవుని పని కొరకు మనం పుట్టాము, దేవుని పని చేయాలి, నేను ఉన్నంత వరకు ఆయన పని చేయాలి, ఇదే దేవుడు కోరుకుంటున్నారని మంచి మనసుతో కానీ మనం చేస్తామనుకోండి, దేవుడు ఏం చేస్తారు? నిజంగా మనం చూసి ఆనందపడిపోతారండి. ఆ కార్యక్రమం చేయకముందే నా కుమారుడు మనసు బాగుంది అని చెప్పేసి దేవుడు ఆనందిస్తారు. నిజంగా మనకు కయ్యేను హేబేలు సందర్భం మనకు తెలుసండి. ఇద్దరూ అర్పణించారు, కానీ ఎవరి అర్పణ దేవుడు స్వీకరించారు చెప్పండి, ఎవరికి తెలియదా? హేబేలు అర్పణించారు. మరి ఇద్దరు అర్పణించారు కాబట్టి డిఫరెన్స్ ఏముంది అంటే, ఇక శ్రేష్టమైన హేబేలు గురించి రాయమని మాట ఏంటి? శ్రేష్టమైన అర్పణ ఇచ్చారంటే దేవుని గురించి ఇచ్చే అర్పణలోని ఇగో శ్రేష్టమైనది, ఒక మంచిది ఇవ్వాలి అని ఒక మంచి మనసుతో దేవుడు అర్పణను స్వీకరించేటప్పుడు, భూమి మీద ఒక వ్యక్తి యొక్క అర్పణను దేవుడు స్వీకరించేటప్పుడు ఆ వ్యక్తి ఇచ్చే అర్పణ ఎలా ఉంది, అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క మనస్సు ఎలా ఉంది, ఈ రెండింటినీ గమనించే దేవుడు అర్పణను స్వీకరిస్తారు. అలాగే స్వీకరించారు కాబట్టి హేబేలు అర్పణ స్వీకరించారు, కయ్యేను అర్పణ స్వీకరించలేదు. అంటే మనం అర్పించేటప్పుడు మన అర్పణ బాగుండాలి, మనం కూడా బాగుండాలి. లేవే కానీ మనం చదువుకునేటప్పుడు అండి, నేను అర్పణ కోసం అన్నీ చదివానండి. ఆ చదివేటప్పుడు ప్రతి అర్పణ కోసము మనంతా బైబిల్ చదవాలని వెళ్ళేటప్పుడు అండి, ప్రారంభంలో బాగుంటుంది, ఆదికాండం బాగుంటుంది, నిర్గమకాండం బాగుంటుంది. అక్కడి నుంచి అలా కొంచెం ఈ అర్పణ దగ్గరికి ఇవన్నీ వెళ్ళేసరికి ఎందుకబ్బా ఇవన్నీ అర్పణలన్నీ అన్నిట్లుగా అనిపిస్తాయి. నాకు కూడా అనిపించింది. అయితే ఒకానొక సందర్భంలో ఒక విషయం ఆలోచించి మదిలో పెట్టుకుని ఆలోచించానండి. ఏంటి అని అంటే, బైబిల్లో ఏది రాసినా దేవుడు వ్యర్థంగా అయితే రాయించలేదు. దేవుడు ఒక సందర్భాన్ని రాయించారు అంటే ఆ సందర్భం ద్వారా ఖచ్చితంగా మనం ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి, 100% ఉంటుంది. అయితే నేను ఇవన్నీ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే భూమి మీద మనం ఒక వ్యక్తికి ఒకటి ఏదైనా ఒక గిఫ్ట్ కానివ్వండి, ఒక బహుమతి కానివ్వండి ఇచ్చేటప్పుడు మనం ఎంతో మంచిది ఇవ్వాలి, నా అధికారి అని చెప్పేసి ఎంతో శ్రద్ధ పెడుతుంటాం. అలాంటిది దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి. కేవలం
ఒక మట్టి మనిషి, మనలాంటి ఒక మట్టి మనిషి మన పైన అధికారిగా ఉన్నవారిని మెప్పించడానికే మనం ఎంతో మంచి ఒక అర్పణ ఇవ్వాలి, లేదంటే ఒక మంచి బహుమతిని ఇవ్వాలని ఎంత ప్రయాసపడేటప్పుడు 3 లోకాల్ని పరిపాలించే మన పరలోకం కన్న తండ్రికి ఆయనకి అర్పణించేటప్పుడు ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. అంటే అంత గొప్పవాడైన దేవునికి మనం అర్పణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకే అన్ని జాగ్రత్తలతో ప్రతి ఒక్క అర్పణను కూడా ఎలా ఇవ్వాలో దేవుడు రాయించారండి. అయితే మనం ఇప్పుడు పాఠం దగ్గరికి వచ్చేస్తే మనకి మెప్పు కలగాలి అంటే ఈరోజు భూమి మీద మనుషులుగా మనం అంతా ఏం కోరుకుంటున్నాము అంటే మనుషులు గుర్తించాలి. ఒక కార్యక్రమం చేస్తే మనుషులు గుర్తించాలి, నాయకులైన వాళ్ళు గుర్తించాలి, వెరీ గుడ్, శబాస్, చాలా బాగా చేస్తామని మనుషుల యొక్క అభినందనల గురించి మనం ఆలోచిస్తున్నాం తప్ప దేవుడు అభినందించాలి, దేవుడు మనం మెచ్చుకోవాలి అన్న ఆలోచన ఈరోజు మనుషుల్లో ఎవరిలో కూడా లేవండి. ఇలాంటి వారు ప్రారంభ శతాబ్దంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారండి. కానీ అలాగే ప్రారంభంలో ఉన్న శాస్త్రులు పరిచయులు, మొదటి శతాబ్దంలో ఉన్న శాస్త్రులు పరిచయులు కూడా వీళ్ళు కూడా ఎలాంటి మనసుతో ఉన్నారో యేసుక్రీస్తు చెప్తున్నారండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనం చూడగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనం చూడగలిగితే, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెవులు పెద్దలుగాను చేయుదురు. ఇదేం చేస్తుంటారంటే నిజంగా ఈ శాస్త్రులు పరిశీలన వారు వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అని యేసుక్రీస్తు వారు 23వ అధ్యాయం మొత్తం చెప్తారండి. చెప్తూ వాళ్ళు ఏం చేస్తారట, మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా మనుషులు చూడాలి, మనుషుల్లో గుర్తింపు రావాలి అని చేస్తుంటారటండి. మనుషుల్లో గుర్తింపు రావాలి, మనుషుల దగ్గర నుంచి ప్రతిఫలం రావాలని చెప్పేసి చేస్తుంటారటండి. మరి అది మంచిదా అని యేసుక్రీస్తు చెప్తున్నారంటే అది మంచిది కాదు అని చెప్తున్నారండి. నిజంగా 23వ అధ్యాయం మొత్తం మనం చదివితే శాస్త్రులు పరిచయాలు యేసుక్రీస్తు ఎండగడతారండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అవన్నీ కూడా ఎండగడుతూ మాట్లాడతారు. అయితే శాస్త్రులు పరిచయంలో ఉండాలని చెప్పారంటే ఇదిగో మనకి మత్తయి సువార్తలో ఉండే మాట ఏంటి, శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలి అని అంటారు. ఏంటి మరి వాళ్ళు కూడా నీతి ఉంది. ఏ నీతి అంటే మంచి మాటలు ప్రకటించే నీతి ఉంది, కానీ పాటించే నీతి లేదు. అందుకని అంటారు ఏంటి, వారు చెప్పే మాటలు మీరు వినండి కానీ వారి క్రియలు చెప్పిన మీరు చేయకండి అని అంటారు. అంటే వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారు కానీ పాటించడం లేదు. అయితే మీ నీతి ఎలా ఉండాలంటే వారి నీతి కంటే అధికముగా ఉండాలి అని చెప్పేసి అంటారండి. అంటే మనం ఎలా ఉండాలి, మన పనులు ఎలా ఉండాలంటే మనం చెప్పడమే కాదు చెయ్యాలి. అదేవిధంగా మనం చేసేది ఎవరి కొరకు, మనుషుల కొరకు చెయ్యకూడదు. అలాగే ఈరోజు మనం చూడండి ఎలక్షన్ హడావుడిలో ఎవరు గెలుస్తారని అందరూ కూడా జూన్ 4వ తేదీ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠతో ఉన్నారు అందరూ కూడా. అయితే మరి ఈ ఎలక్షన్ మనం అందరూ ఓటు వేయకముందు జరిగింది ఏంటి అంటే ప్రజానాయకులంతా కూడా దేని గురించి ఆలోచన అంటే ఏ పనులు చేస్తే ప్రజల యొక్క మెప్పు కలుగుతుంది, అంటే ఎలాంటి పథకాలు ఇవ్వాలి. ఇప్పుడు ప్రజలంతా కూడా అటువైపు వెళ్ళిపోకుండా నా వైపు ఉండాలి, నాకు ఓటు వేయాలంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే ప్రజలందరి దగ్గర నుంచి నాకు మెప్పు ఎలా కలగాలి అంటే నీకు అటువైపులో ఒక 1000 రూపాయలు ఇస్తాను, పెంచిన 1000 రూపాయలు ఇస్తానంటే నేను 1500 ఇవ్వాలి. అంటే ఏ విధం చేతైనా మనుషులు మెప్పు కోరుకోవాలి. అందరూ కూడా ఇగో నేను చేసేది బాగుంది అని చెప్పేసి అని ప్రజల దగ్గర మెప్పు పొందాలి అని చెప్పేసి అని ఈరోజు రాజకీయ నాయకులు అనేవారు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఆ దిశగానే వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారండి. కానీ మనం లోకంలో ఉన్నవారు కాదండి. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిజం తీసుకున్నామో మనం లోకం నుంచి వేరే దేవుళ్ళలోనికి వచ్చాము. ఇలా దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత కూడా లోకంలో ఉన్నవారు ఏ విధంగా అయితే స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రజల వద్ద మెప్పు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారో మనం కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తామనుకోండి, వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏముంటుంది. రోజు లోకంలో ఉన్న ఒక వ్యక్తికి మనకు కూడా వ్యత్యాసం అనేది ఉండాలి. మనం కూడా వాళ్ళతో పాటు కలిసిపోయామనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది, ఏది ఉండదు. ఇది భూమి మీద మనుషులు గుర్తించుకోవచ్చు, కానీ మరి దేవుడు గుర్తిస్తారా?
దేవుడు గుర్తిస్తాడు. ఒరే ఆ వ్యక్తి అంటే దేవుడు నన్ను నమ్మలేని వాడిగా ఉన్నాడు, మరి నువ్వు నన్ను నమ్మావు కదా, వాక్యం తెలుసుకున్నావు కదా, వాక్యం తెలుసుకున్నావు, సత్యం ఏంటో గ్రహించావు, గ్రహించి నువ్వు కూడా మనుషులు మెప్పి పొందాలనుకుంటున్నావు అంటే నీకు ఎలారా నేను ప్రతిపాదించాలని దేవుడు అనుకోరండి? ఖచ్చితంగా అనుకుంటారండి. ప్రారంభ శతాబ్దంలో కూడా హేరోదు ఎవరిని మెప్పు కోరుకున్నాడు? మనుషుల మెప్పు కోరుకున్న హేరోదు పరిస్థితి ఏమైందో మనం ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకుందాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. తర్వాత అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తను కనుక పురుగులు పడి ప్రాణాన్ని విడిచెను. నిజంగా నియమింపబడిన దినం వచ్చినప్పుడు హేరోదు ఏం చేశాడట? చక్కగా రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చోండి ఉపన్యాసం చేశాడట, ప్రసంగం చేశాడట. చేసిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారట? అయ్యో ఎంత గొప్పగా మాట్లాడుతున్నారంటే ఈయన దేవుడే తప్ప మనుషులు కాదు అని చెప్పేసి పొగిడేసరికి నేనేంటి, నేను ఒక మనిషినే కదా అన్న విషయాన్ని మర్చిపోయి గర్వించిన ఈ హేరోదు పరిస్థితి ఏమైందట? అక్కడ ఏమనుకోవాలి? అయ్యో నేను ఎంత గొప్ప ఉపన్యాసం చేసినా కేవలం నేను మనిషినే, దేవుడు గొప్పవారు అని చెప్పేసి ఆలోచించకుండా వీడు గర్వంతో విర్రదీగిపోయినప్పుడు ఏం జరిగింది? అప్పుడేమైంది? ప్రభు దూత అతని మొత్తను కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. అంటే మనుషుల మెప్పు కోరుకున్నాడు, మనుషులు బాగా పైకెత్తారు. పైకెత్తిన తర్వాత ఏమైంది? పైన ఉన్నాడా? మొత్తం పడిపోయాడు. అంటే ఈరోజు కూడా మనం మెప్పును కోరుకున్నాం అనుకోండి, అది ఎంతవరకు ఉంటుందంటే కొంతవరకే ఉంటుంది. ఆ మెప్పు ఉన్నంత వరకు కూడా చక్కగా పైకి వెళ్తారు. ఆ మెప్పు ఒకేసారి పడిపోయిన తర్వాత మొత్తం బిల్డింగ్ కూలిపోయినట్లుగా కూలిపోయి సమాధి అయిపోతారు. నిజంగా మనుషుల మెప్పు మనకు ఎంత ప్రమాదమో ఈ సందర్భాన్ని చూసైనా మనం గ్రహించాలి. అదేవిధంగా మనం వాక్యపట్నం చదువుకున్న మాటలు మనం చూడగలిగితే, ఎందుకు మనుషుల మెప్పును కోరుకోకూడదు, మనుషుల మెప్పును కోరుకుంటే వచ్చే నష్టం ఏంటి అని అంటే అది ఎంతవరకు తీసుకొని వెళ్తుంది అని అంటే లోకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనం. లోకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. అంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఏం చేశారట? మీరు సూపర్, మీరు చెప్తే తిరిగిలేదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అబద్ధ ప్రవక్తలు పోడేసరికి వాళ్ళందరికీ కూడా నాశనమే జరిగిందండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. నిజంగా మనుషులు మనల్ని కొనియాడుతున్నారు అనుకోండి, మనం ఏమనుకుంటామంటే చాలా సంతోషంగా ఉంటారు. నేను నా గురించి ఎంత గొప్పగా చెప్తున్నానని చెప్పి చాలా సంతోషపడతాం. కానీ ఇక్కడే ఒక కీ పాయింట్ ఉందండి. ఏంటి ఆ కీ పాయింట్ అని అంటే, ఎవరైనా మనల్ని పొగుడుతున్నారు అంటే మనకు ప్రమాదం పొంచి ఉంది అని యేసుక్రీస్తు చెప్తున్నారు. మనం కూడా భూమి మీద ఎవరైనా పొగిడేసరికి ఏమంటామండి? ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గర వచ్చి మీరు సూపర్ అండి, మీరు బంపర్ అండి అని చెప్పేసి అన్నప్పుడు నీకు ఏం కావాలో చెప్పని అంటాం. అంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారు? మనం అలా పైకి లేపుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు చెప్పే ఒక కీ పాయింట్ ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు అస్సలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీరు గొప్పవారిగా అనుకోవద్దు. మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే ఏంటి? మీకు పతనం దగ్గరగా ఉంది. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అంటే అది ఎంతవరకు తీసుకెళ్తుందంటే హేరోదుని తన ప్రాణం పోయేంత వరకు కూడా తీసుకెళ్ళింది. వాడు మనుషులందరూ పోవడగానే వాడు ఎక్కడో ఎక్కేసాడు, మొదటి చెట్టు ఎక్కేసాడు. ఆ చెట్టు దగ్గర నుంచి తీరా చూస్తే ఎక్కడ ఉన్నాడు? భూమి మీద లేడు, సమాధిలో ఉన్నాడు. మనం కూడా ఏంటంటే మనుషులు ఎప్పుడు పొగిడినా మనం ఎప్పుడు కూడా ఇవ్వ నన్ను పొగుడుతున్నారు కదా, నేను ఈ పని చేస్తే పొగుడుతారు కదా అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదండి. నిజంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే,
నా కుమారుడు చాలా బాగున్నాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చూడు నా కుమారుడు అంటే వాడు ఒక్కడు లేడు అని చెప్పేసినప్పుడు దేవుడు యోబు గురించి చెప్పినప్పుడు అపవాది ఏమన్నది? వీడు ఊరికనే నా కుమారుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, ఒక అవకాశం ఇవ్వు అని చెప్పేసి అన్నది. అంటే అందరూ మనం పోతున్నారు అనుకోండి, మనలో ఒక టార్గెట్ చేస్తాడు. ఎవరు టార్గెట్ చేస్తాడు? సాతాను టార్గెట్ చేస్తాడు. ఇటు అందరూ నేను పోగుతున్నారు కదా అంటే, అరే నీ గురించే కదా అందరూ పోగుతున్నారు, ఒకసారి ఆయన నీ దగ్గరికి వస్తానని చెప్పేసి వాడు మన దగ్గరికి వస్తాడండి. వచ్చాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఏదో ఒక ఎరవేస్తాడు, ఖచ్చితంగా అందరినీ కూడా పడగొట్టేస్తాడు. ఎందుకంటే హబక్కూ గ్రంథంలో రాయబడిన మాట మనకు తెలుసు. వాడు మనుషులందరినీ గుచ్చి లాగుతున్నాడు, తర్వాత గాలం వేసి ఏం చేస్తున్నాడా? అందరినీ పట్టి గాలం వేసి ఉరి ఒగ్గి మనుషులందరినీ చిక్కించుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? వాడు గంతులు వేస్తున్నాడట. అంటే ఏదో ఒక విధంలో వాడు మనల్ని దెబ్బ కొడతాడు. మళ్ళీ మనుషులందరూ మనం పొగుడుతున్నారు అనుకోండి, మనకి ఎలా ఉంటుందంటే, అంటే నేను ఎంత గొప్పవాడినా, నన్ను మించిన వాడు ఇంకెవరు లేడా అని చెప్పేసి అని అలా మనకి ఒక గర్వం అనేది పెరిగిపోద్ది. మన స్థాయి ఏంటి అంటే అక్కడ దేవుణ్ణి మహిమపరిచినందుకని అక్కడ ఒక మాట రాయబడింది. మనం ఏ రోజు కోసం రాసుకున్నాం అంటే, మనుషులు మనం పొగిడినప్పుడు మనం ఏం చేస్తామని అంటే, ఆ పొగడుతులో ఉండిపోయి మనము దేవుని పని మర్చిపోయి మళ్ళీ పొగుడుతున్నారు కదా అని దీని మీద దృష్టి పెడతాం. అందుకనే యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట అండి, చాలా మంచి మాట ఏంటంటే, మీరు నా పని చేసినప్పుడు నేను చేయవలసిందే చేశాను, నేను నిష్ప్రయోజనమైన వాడిని అని చెప్పేసి అనుకోమన్నాడు తప్ప నేను గొప్పవాడిని చెప్పేసి అనుకోమని చెప్పలేదండి. నిజంగా ఆ మాటలో ఉన్న ఆంతర్యం కూడా ఏంటో తెలుసా? మనం దేవుని కొరకు ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు, నేను తెలుసా ఎలా కార్యక్రమం ఎలా చేసాను తెలుసా, సూపర్, నన్ను మించిన లేరు, ఎంత బాగా డెకరేట్ చేసాను తెలుసా, ఎంత ఖర్చు పెట్టాను తెలుసా అని మనం ఇలాంటి గర్వంలోనే వెళ్ళిపోయాం అనుకోండి, తర్వాత ఏ కార్యక్రమం చేయాలో ఆలోచన రాదు, ఈ ఆనందంలోనే మునిగిపోతాం. కానీ దేవుని కార్యక్రమం చేసిన తర్వాత యేసుక్రీస్తు ఏమనుకోమన్నారు? నేను చేయవలసిందే చేశాను, అయినా నేను పనికిరానివ్వండి ప్రభు అంటే అక్కడ అలా తగ్గించుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అంటే ఇంకా చేయాలి అంటే నేను చేసింది ఏం కాదా? ₹1,00,000 పెట్టి ఒక మీటింగ్ పెట్టిన ప్రసాద్ అనే మీటింగ్ పెట్టించిన వాళ్ళు ఏమన్నారంటే ఇంకా చేయాలి అనే పొగడాలని ఉద్దేశంతో చెప్పట్లేదండి. ఇంకా కార్యక్రమాలు చేయాలి, అటువైపు డెవలప్ చేయాలని చెప్పేసి అన్నారంటే, ఒక కార్యక్రమం చేసామని చెప్పేసి అని వాళ్ళు పొంగిపోలేదు. ఇంకా చేయాలంటే మనం ఒక కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ మనం తగ్గించుకుంటే మనం ఇంకా దేవుడి కార్యక్రమాలు ముందుకు చేయగలం. అంతేగాని అందరూ మెచ్చుకున్నారా కదా అని చెప్పేసి అని మనం పైకి ఎక్కేసాం అనుకోండి, అక్కడి నుంచి మన ఎదుగుదల అనేది ఆగిపోతుంది, అక్కడి నుంచి మనం ముందుకు అనేది వెళ్ళము. ఇంకొక విషయం ఏంటంటే, మన ఆత్మ, మనుషుల మెప్పు వల్ల మన ఆత్మకు ముప్పు అంటే మన ఆత్మకు ముప్పే. అప్పటి వరకు సరైన మార్గంలో ఉన్న మనము దారి తప్పిపోతాం ఖచ్చితంగా. భూమి మీద మనుషుల యొక్క మెప్పును ఘనతను కోరుకొని మనము దాని మీద మనం ఫోకస్ చేసామనుకోండి, మనము ఆత్మీయంగా ఎదగలేము, అక్కడితో మన ఎదుగుదల అనేది ఆగిపోతుంది, ముందుకుని వెళ్ళలేము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం దేవుడి కొరకు ఏ కార్యక్రమం చేయాలన్నా మంచి మనసుతో దేవుడి కొరకు కార్యక్రమం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను కాకపోతే నేను దేవుడి కొరకు ఎవరు చేస్తారు అన్న మంచి ఆలోచన కలిగి ఉండాలి. అలాగే మన పైన నాయకులైన వారు, అధికారులైన వారు ఏదో ఒక పదవి ఇస్తారు, ఈ కార్యక్రమం చేస్తే నన్ను మెచ్చుకుంటానన్న ఆలోచనతో ఎప్పుడు చేయకూడదు. నిజంగా మనుషుల గురించి రాయబడిన మాట ఏంటి అంటే, పౌలు గారు చెప్తే ఏమంటారు? అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చినని ఎరుగుము, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు అంటే ఈరోజు మెచ్చుకున్న వారే రేపు పొద్దున నేను ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. ఈరోజు గొప్పగా చేసామన్న వాళ్ళే రేపు పొద్దున నేను ఏం చేస్తారు? పక్కకు నెట్టేస్తారు. కాబట్టి మన ఆధారం ఎవరి మీద? మనుషుల మీద ఆధారపడి మనం ఏ పని చేయకూడదు, నాయకుల మీద ఆధారపడి ఏ పని చేయకూడదు. ఒకే ఒక లక్ష్యం ఉండాలి. ఏంటి ఆ లక్ష్యం అంటే, నేను చేసే ఈ పనిని దేవుడు గుర్తిస్తారా, దేవుడు ప్రతిఫలం ఇస్తారా అన్నది ఒక్కటే మన యొక్క మదిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. అలా కాకుండా మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క గుర్తింపు, నాయకుల యొక్క వాళ్ళ యొక్క గుర్తింపులు దీని గురించి మనం ఆలోచించామనుకోండి, మనం 100% ప్రారంభంలో ఏదో చక్కగా ఎదుగుతున్నట్లుగా ఉంటుంది, కానీ ఏముంటుందంటే అది పూర్తి వరకు కూడా తీసుకొని వెళ్ళదు. అందుకని సామెతల గ్రంథంలో చాలాసార్లు చెప్పబడిన మాట ఏంటి అంటే, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎలా ఉంటుందట? చక్కగా ఉంటుందట. ఒక చిన్న కార్యక్రమం చేసామనుకోండి, అందరూ పొగుడుతుంటే చాలా చక్కగా ఉంటుంది, ఆ తర్వాత ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? మరణానికి తీసుకుని వెళ్తుందట.
అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏది చేసినా మనుషులను మెప్పించాలనే ఉద్దేశంతో మనం చేయకూడదు. మనస్ఫూర్తిగా నా పరలోకపు తండ్రి గుర్తించాలి. ప్రతిఫలం ఆయన దగ్గర నుంచి రావాలని చేయాలి. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేది ఆయనే. మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, ఎలాంటి మనసు కలిగి చేస్తున్నాము, ప్రతి ఒక్కటి కూడా ఆయన నోట్ చేస్తూ ఉంటాడు. మనకి ప్రతిఫలం కూడా అలాగే వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం మనుషులు గుర్తించాలని చేసిన ₹1,00,000 కాదు 10 లక్షలు పెట్టేసని మనం మనుషులు గుర్తించాలని చేసిన మన కష్టము వేస్టే, మనకి ప్రతిఫలం కూడా రాదు. ఆ మాత్రం దానికి అవసరం అంటారా? మనుషులు గుర్తించాలి, మనుషులు మనల్ని కొనియాడాలి, మనుషులు మనల్ని కీర్తించాలని అవసరం అంటారా? అవసరం లేదు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. నిజంగా కొత్త నిబంధన చరిత్రలో ఎన్నో సంఘాలు కట్టిన పౌలు గారండి. నిజంగా ఉపేంద్రనాయక్ గారు కూడా మన సేవకుల సదస్సులో ఒక మంచి మాట అన్నారు. ఏంటి మాట అంటే, పౌలు గారి కాలి గోటికి కూడా మనం దేనికి కూడా పనిచేయము అని. నిజంగా అనునిత్యము కూడా ఖాళీ లేకుండా ఒకరోజు డేట్ కూడా ఖాళీ లేకుండా నిత్యము సువార్త చేస్తున్న ఉపేంద్రనే అన్న మాట ఏంటంటే, ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను అని అన్నారు. మరి అంత సువార్త చేస్తున్న అన్నయ్య కాలి గోటికి పని చేయకపోతే మనం దేనికి పనికొద్దాం చెప్పండి? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక 4-5 కార్యక్రమాలు చేస్తాము. అలాంటి మనం ఎలాంటి వారమో నిజంగా దేవుని పని చేసేటప్పుడు మనం ఎలా ఉండాలో ఒక మంచి మాట చెప్తున్నారు. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-6 వచనాలు. 2వ అధ్యాయము 4-6 వచనాలు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే పెట్టువారమే బోధించుచున్నాము. చూడండి, మనుషులను సంతోషపెట్టేవారు కాదట, దేవుణ్ణి సంతోషపెట్టాలట. పౌలు గారు ఎందుకు సక్సెస్ అయ్యారంటే, మనుషులను సంతోషపెట్టాలని ఆయన ఏ కార్యక్రమం చేయలేదు, దేవుణ్ణి సంతోషపెట్టాలని కార్యక్రమాలు చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు. మనకి కూడా అదే కీ పాయింట్ ఏంటి, మనం కూడా సక్సెస్ అవ్వాలి అంటే మనుషులను సంతోషపెట్టాలి. మనుషుల వద్ద కీర్తి పొందాలని చేయకూడదు, దేవుణ్ణి సంతోషపెట్టాలని. 6వ వచనం, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వల్లనే కానీ ఇతరుల వల్లనే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరుకోలేదు. అంటే ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ మనుషుల ఘనత మేము ఎప్పుడూ కూడా కోరుకోలేదని పౌలు గారు చెప్పారండి. నిజంగా అన్ని కార్యక్రమాలు చేసి అన్ని సంఘాలు స్థాపించిన ఆయనే మనుషుల ఘనతను కోరుకోలేనప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చేసి చిన్న పనులు మనం చేసే పనులు అంటే చాలా తక్కువ. నిజంగా ఇంత వాక్యం నేర్చుకుంటున్నందుకు మనం చాలా డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉంటున్న సొంత గ్రామాల్లో ప్రతి చోట అలాగే మనం ఉంటున్న ఈ ప్రదేశాల్లో కూడా చాలా డెవలప్ చేయాలి. మనం చేసే కార్యక్రమాలు చాలా తక్కువ, కానీ మనకంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ చేసిన పౌలు గారే మనుషులు గణపరచాలి, మనుషులను సంతోషపెట్టాలని కోరుకోలేదండి. నిజంగా మనకు కూడా ఎవరు మార్గదర్శకులు? ఎందుకు పౌలు గారి చరిత్ర మనకెందుకు రాయాలంటే, మనం కూడా దేవుని పనిలో వెళ్ళేటప్పుడు ఇదిగో ఆయన ఏ విధంగా అయితే దేవుని పనిలో ఉన్నారో మనం కూడా ఉండాలని మనకు రాయించారండి. కాబట్టి ఈ మాటల ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనం దేవుని కొరకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మనుషులు మనల్ని గుర్తించాలి, మనుషులు మనల్ని కీర్తించాలి, మనుషులు మనల్ని పొగడాలి, మనుషుల దృష్టిలో గొప్పగా ఉండాలి. ఈ కార్యక్రమం చేస్తే అన్నయ్య ఏమంటారు, ఈ కార్యక్రమం చేస్తే ఈ అన్నయ్య ఎలా పొగుతారు, ఈ కార్యక్రమం చేస్తే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారో, ఏ పదవి ఇస్తారో, ఇలాంటి తుచ్చమైన ఇటువంటి ఆలోచన వైపు మన మనసు పెట్టకుండా నేను కార్యక్రమం చేస్తే పరలోకం నుంచి ప్రతిఫలం రావాలి. నా భూమి మీద మనుషులు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, వాళ్ళు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత, ప్రతిఫలం ఇవ్వవలసిన దేవుడు అని మంచి మనసుతో మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఇలా కాకుండా భూమి మీద ఉన్న మనుషులే మనం గుర్తించాలని మనం ఏ పని చేసినా ఆ పనికి ప్రతిఫలం అనేది రాదు. దానివల్ల మనకు మిగిలేది ఏంటి అంటే నష్టం అని మాటలు తెలియజేస్తూ, ఈ మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము చేసే ఏ కార్యక్రమన్నా తండ్రి మిమ్మల్ని మహిమపరచాలి, మిమ్మల్ని ఘనపరచాలని ఉద్దేశంతో చేయాలి తప్ప
తండ్రి భూమి మీద ఉన్న మనుషులను మెప్పించాలి, వాళ్ళ యొక్క మేము మెప్పు పొందాలని చేస్తే అది నిష్ప్రయోజనం తండ్రి. నీ మాటల ద్వారా తెలుసుకున్నాము తండ్రి. తెలుసుకున్న మాటలు తండ్రి, ఏదో శుక్రవారం వచ్చాము, ఏదో మాటలు ఎవరో చెప్తారు వినేసి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో మేము వస్తే తండ్రి నిష్ప్రయోజనం తండ్రి. వచ్చిన మేము తండ్రి మీ మాటలు విన్న మేము మీ మాటల ప్రకారంగా బ్రతకగలిగే బుద్ధిని జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. తండ్రి సంఘం ద్వారా జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కార్యక్రమం మీ నామ మహిమాత్మ జరుగులాగిన సహాయం దయచేయండి తండ్రి. వాక్యంలో పెంచుతున్న ఆత్మీయ తండ్రి జయశాల్ గారిని, రసనాని గారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.